ముందుగా అందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం మనం జనవరి 26వ సంవత్సరంన గణతంత్ర దినోత్సవం వేడుకగా జరుపుకుంటాము. దీని వెనుక ఉన్న చారిత్రక నేపథ్యం ఏంటంటే రాజ్యాంగం అమలు జరగటం. 1947 ఆగస్టు 15న మన భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. అప్పటి నుండి మనకంటూ ఒక సొంత చట్టం లేదు. అది 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి రావడంతో మన దేశం పూర్తి స్థాయి గణతంత్ర రాజ్యాంగంగా అవతరించింది. జనవరి 26నే మనం ఎందుకు జరుపుకోవాలి అంటే 1930 జనవరి 26న భారతీయ జాతీయ కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్ సంపూర్ణ స్వతంత్రం ప్రకటించింది. ఆ రోజుకి జ్ఞాపకార్థంగానే మనం రాజ్యాంగాన్ని జనవరి 26వ తేదీన జరుపుకుంటాము. రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాయకత్వంలో ఒక కమిటీ మన రాజ్యాంగాన్ని రూపొందించింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగము. రాజ్యాంగం తయారీ వెనుక కృషి ఎంతో ఉంది. భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి సుమారు 2 ఏళ్ల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. ఇది పూర్తిగా లిఖితమైంది. టైప్ చేయడం కానీ ప్రింట్ చేయడం కానీ చేయలేదు. దీన్ని ప్రేమ్ బెహారీ నారాయణ్ రైజాదా స్వయంగా తన చేతి రాతతో ఇటాలిక్ శైలిలో రాశారు. ఈ రాజ్యాంగ ప్రతులను పార్లమెంటు లైబ్రరీలో హీలియం వాయువు నింపిన పెట్టెల్లో చాలా జాగ్రత్తగా భద్రపరిచారు. మరో ముఖ్య అంశము జెండా ఎగరవేయడంలో అంటే ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం నాడు మరియు గణతంత్ర దినోత్సవం నాడు మనం జెండా ఎగరేస్తాము. ఈ జెండా ఎగరేయడంలో ఒక చిన్న తేడా ఉంది. ఆగస్టు 15న జెండా స్తంభం కింద ఉంటుంది. దీనిని పైకి లాగి ఎగరవేస్తారు. దీన్ని ఫ్లాగ్ హాయిస్టింగ్ అంటారు. ఇది బ్రిటిష్ వారి నుండి మనం విముక్తి చెందామన్న దానికి గుర్తు అన్నమాట. తర్వాత జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజు ఏం చేస్తామంటే జెండా ముందే స్తంభం పైభాగంలో కట్టి ఉంటుంది. రాష్ట్రపతి దానిని విప్పుతారు. దీన్ని ఫ్లాగ్ అన్ఫర్లింగ్ అంటారు. అంటే అప్పటికే మనం స్వతంత్ర దేశం కాబట్టి రాజ్యాంగబద్ధంగా జెండా పైనే ఉంటుంది. ఈ ఏడాది అంటే 2026 గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథులుగా యూరోపియన్ యూనియన్కి చెందిన 2 ప్రముఖ నేతలు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. వారు ఉర్సులా వాన్ డెర్ లేయర్ యూరోపియన్ కమిషనర్ అధ్యక్షురాలు మరియు ఆంటోనియా కోస్టా యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు. ఈ ఏడాది ప్రధాన ఇతివృత్తం ఏంటంటే వందే మాతరం రాసి 150 ఏళ్ళు వేడుక అన్నమాట అనే దీంతో జరుగుతుంది. ఈ జాతీయ గీతం వందే మాతరం రాసి 155 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా దీనికి ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఈ సందర్భంగానే ప్రతి సంవత్సరం భారత ప్రభుత్వం పరమవీర చక్ర, అశోక చక్ర, వీర చక్ర వంటి అత్యున్నత పురస్కారాల్ని ప్రదానం చేస్తుంది. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్.